హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ సిటీ గురించి తెలుసుకుందాం. మెల్బోర్న్ ఆస్ట్రేలియాలో విక్టోరియా స్టేట్ యొక్క క్యాపిటల్. ఇది ఆర్ట్ అండ్ కల్చరల్ పరంగా చాలా ప్రాముఖ్యత కలిగిన సిటీ. అందుకే దీన్ని కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ద ఆస్ట్రేలియా అని అంటారు. ఆస్ట్రేలియా జనాభా కేవలం 2.5 కోట్లు మాత్రమే, కానీ ప్రపంచంలోనే 6వ అతిపెద్ద దేశం. ఈ దేశంలో 90% మంది ప్రజలు 0.23% భూభాగంలోనే నివసిస్తున్నారు. అందులోనూ 80% సముద్ర తీరాలకు దగ్గరలోనూ లేదా అక్కడ నుండి 5 కిలోమీటర్ల దూరంలోనూ నివసించడానికి ఇష్టపడతారు. ప్రపంచంలోనే అత్యధిక ధనవంతులున్న దేశంగా ఆస్ట్రేలియా పేరుగాంచింది. చైనా, అమెరికా, కెనడా దేశాల కన్నా ధనవంతులు ఇక్కడే ఎక్కువ ఉన్నారు. 90% మంది ప్రజలు నగర శివార్లో నివసిస్తున్నారు. అలాగే 90% ఆస్ట్రేలియా ఎందుకు ఖాళీగా ఉంది, అందుగల కారణాలు ఏమిటి, ఈ దేశం యొక్క భౌగోళిక స్థితి ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు చూడండి. ఆస్ట్రేలియా ఒక మహాద్వీపం, ప్రపంచంలోని అతి చిన్న ఖండం. ఇది ప్రపంచంలో అతి పురాతనమైన ద్వీపం. ఇక్కడ ప్రతి 2 కిలోమీటర్లకు 3.3% నివసిస్తారు. అదే భారతదేశంలో అయితే ప్రతి 2 కిలోమీటర్లకు 464 మంది నివసిస్తారు. ఇక దక్షిణ ప్రాంతమైన ఆస్ట్రేలియాలో ఉన్న ఆడిలైన్ నగరం ఆస్ట్రేలియాలో అతిపెద్ద నగరం. అక్కడ జనాభా 13 లక్షలు. ఇక్కడ అతిపెద్ద ఎడారి ప్రాంతాలు ఉన్నాయి. మొత్తం 10 ఎడారులు ఉన్నాయి. అయితే ఇక్కడ పశ్చిమ ప్రాంతంలో ఎడారులు, ఉత్తర ప్రాంతంలో ఎడారులు ఉన్న కారణంగా అక్కడ జనాభా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇక దక్షిణాన 2 మహా నదులు ఉన్నాయి. ఒకటి డార్లింగ్, 2 ముర్రే నదులు. ఇక్కడ ఈ 2 నదుల వల్ల 30 లక్షల మందికి వనరులు దొరుకుతాయి. అంటే వ్యవసాయం చేసుకుంటూ, కూరగాయలు పండిస్తూ, చేపల పెంపకం, ఇలాంటి వనరుల వల్ల 30 లక్షల మంది 2 నదుల మీద ఆధారపడి బతుకుతున్నారు. అదేవిధంగా ఆస్ట్రేలియా దేశంలో ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన నగరాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో కార్స్ ఎక్కువ ఆటోమేటెడ్గా ఉంటాయి. లైక్ మాన్యువల్ కార్లు ఎవరు ఇష్టపడరు. ఇక్కడ స్పీడ్ లిమిట్ కూడా చాలా ఇంపార్టెంట్. రూల్స్ పాటించకపోతే ఫైన్లు కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అదేవిధంగా ఆస్ట్రేలియాకి భారతీయుల వలసలు చాలా పెరుగుతున్నాయి. ఆస్ట్రేలియాలో 7 లక్షల కంటే ఎక్కువ భారతీయులు ఉన్నారు. ఈ మధ్య కాలంలో వలసలు భారీగా పెరిగాయి. రాజకీయాల్లో కూడా భారతీయుల ప్రాతినిధ్యం పెరుగుతుంది. భారత్ ఆస్ట్రేలియాను ఏకం చేయడంలో సాఫ్ట్ పవర్ ఇచ్చిపుచ్చుకోవడం అనేది శక్తివంతమైన పాత్ర పోషించిందని అంటున్నారు. సాఫ్ట్ పవర్ అంటే సంస్కృతి, సైద్ధాంతిక భావజాలం, రాజకీయ, విదేశాంగ విలువల ద్వారా పరోక్షంగా ప్రభావితం చేయగలరు. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సిడ్నీలో ప్రసంగిస్తూ మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా లాంటి టీవీ షోలు, క్రికెట్, సినిమాలు ఈ 2 దేశాల ప్రజలను దగ్గర చేశాయి అని అన్నారు. సిడ్నీలో నరేంద్ర మోదీ సభకు భారీ సంఖ్యలో భారతీయులు హాజరయ్యారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన దేశ భారత ప్రధాని గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారు ఆస్ట్రేలియాకు వెళ్ళారు. దాదాపు 3 దశాబ్దాల తర్వాత మన దేశ భారత ప్రధాని ఆ దేశానికి వెళ్ళడం ఇదే తొలిసారి. ఈ మధ్య మోడీ సిడ్నీ వెళ్ళినప్పుడు ఇరు దేశాలు సంయుక్త వలస ఒప్పందం చేసుకున్నారు. ఈ రెండు దేశాల మధ్య
రాకపోకలు ముఖ్యంగా విద్యార్థులు నిపుణులకు మేలని నిపుణులు అంచనా వేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.